ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోజా, రోజా, ఇప్పుడు నేను డోరు అంత ఈజీగా తీయనుగా. ది గ్రేట్ రమా, నీ పేరు చెప్పుకుంటేనే కదా నేను స్టెప్ ముందుకు వెళ్ళినట్టు. చెప్పేస్తా. ఏం చేస్తుంది రోజా? రోజా, ఎవరు? నేను. నేను అంటే ఎవరు? రమాదేవిని. వినిపించటం లేదా? అయ్యో అత్తయ్యా. అత్తయ్య మీరా? రండి అత్తయ్య రండి. ఈ టైంలో తలుపు కొడుతుంటే మీరు అనుకోలేదు, ఎవరో సర్వెంట్ అనుకున్నాను. మీరు వస్తారన్న థాట్ ఉండదు కదా అత్తయ్య. ఒకేలా ఆలోచిస్తాము అన్నావు కదా, థాట్ రాలేదా? సేమే, కాకపోతే సమ్ టైమ్స్ మిస్ కావచ్చేమో కదా. నా థాట్ ప్రాసెస్లో అయితే తేడా రాదులే రోజా. రాకపోతే సమస్య ఉండదు కదా అత్తయ్య. నాతో ఏమన్నా మాట్లాడాలా? బాగా ఆలోచించాను. నీ వైపు నుంచి ఆలోచిస్తే నీకు న్యాయం చెయ్యాలి కదా అనిపించింది. ఇప్పుడు నేను ఏమన్యాయం అయిపోతానంటున్నారు అత్తయ్య? అంటే అర్థం కాక అడుగుతున్నాను. అర్థాలు ఎప్పుడు డబ్బుతోనే ముడిపడుంటాయి రోజా. నా అర్థాలు అలా ఉండవనుకుంటున్నాను అత్తయ్య. అర్థమయ్యే వచ్చాను రోజా. ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏం చెప్తున్నారు అత్తయ్య? నిజం. నువ్వెలాగూ ఈ ఇంటికి ఆస్తి కోసమే కదా వచ్చావు. అత్తయ్య నేను ఆస్తి కోసం వచ్చానా? ఎందుకు రోజా నా ముందిదంతా? నీ మనసుని గ్రహించే వచ్చాను అని చెప్తున్నాను కదా. అది కాదు అత్తయ్య. తీసుకో. ఏంటత్తయ్య ఇది? అరుణ్ షేర్లో నీకు 30% రాశాను. 30%? అంటే చూడు, 400 crores. ఉండుండి రేపు ఏమవుతుందో తెలియని బ్రతుక్కన్నా విడిపోయి సుఖంగా బ్రతకడం మంచిది కదా. నీ నోట మాట రావట్లేదు అంటేనే అర్థం అవుతోంది. వెరీ వెరీ బిగ్ అమౌంట్. ఇంత నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు కదా. చెప్పేది అర్థం చేసుకో. నీకు న్యాయం చెయ్యాలి అనిపించింది అని నువ్వు కలలో కూడా ఊహించనంత చేశా రోజా. ఇక లండన్లో నిన్ను పెంచిన నీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావో లేక నీ రాజకోటకే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతుకుతావో నీ ఇష్టం. మాకు అరుణ్కి మాత్రం జీవితంలో కనిపించకు. తర్వాత ప్లేటు మార్చడం చేశావంటే నేను ఎలాంటి దాన్నో నీకు పావు భాగమే తెలుసు. పూర్తిగా చూస్తావు. అర్థమైంది కదమ్మా? అలా చెయ్యవని నాకు తెలుసు. నువ్వెక్కడున్నా బాగుండాలని నా కోరిక కూడా. అరుణ్ లైఫ్ని నేను ప్లాన్ చేస్తాను. ఎలా వెళ్ళిపోవాలో ఆలోచించుకుని వెళ్ళిపో. ఈ 30% కోసమా రమా నేనొచ్చింది? ఫేజ్ 3 అరుణ్ ఆగమనం, చెలరేగే సంచలనం.
ఇంకోటి రే రిషి, ఏ, నువ్వు తాగడమేనా? ప్రేమ్ గురించి పట్టించుకోవా? అలవాటు ఉందా? సాఫ్ట్ డ్రింక్ తాగుతారులే. మేమిచ్చే పార్టీకి మేం తాకపోతే ఎలా? వెళ్ళి తీసుకురా. ఓకే 1 minute. ఎందుకు బాబు మీకు ఆవేశం? నా కోసం మీ పార్టీని పాడు చేసుకుంటారా? మా పార్టీయా? నన్ను కలపకు. వచ్చామా వెళ్ళామా అని లేకుండా ఈ గొడవలు ఎందుకు? నేనేమీ కెలకలేదు కదా చామ్. అదే కెలుక్కుంది, కంపు చేసుకుంది. సరే ఇక ఇప్పుడేంటి, వెళ్దామా? హే చామంతి, పార్టీ అయ్యేదాకా ఎక్కడికి వెళ్ళేది లేదు. రండి సార్, డ్రింక్ చేద్దరు గాని. నాకొద్దు రిషి. సాఫ్ట్ డ్రింక్ సార్, కూల్ డ్రింక్ తో సమానం. మీరు రండి. రేయ్, వద్దంటున్నాను కదా. నువ్వు ఎంజాయ్ చేయి, వెళ్ళు. మీ పార్టీలో నేనే మొత్తం తాగేస్తే బాగోదు కదా. కొంచెం తాగండి ప్లీజ్. ఏయ్, ప్లీజ్ ఏయ్, సార్. నువ్వు ఉండరా, నేను వస్తా. చామ్ రా చామ్. నేనా? మ్యాంగో జ్యూస్ తామంతి తాగు. ఆ, మ్యాంగో జ్యూస్ ఒక గ్లాస్ తాగు ప్లీజ్ 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 ప్లీజ్. పాపం అడుగుతున్నాడు కదా చామ్, ఒక్క గ్లాస్ తీసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాం కదా బాబు. ఆ, ఉంటామా ఏంటి? రా చామ్. కమాన్, రండి రండి రా. రండి. తాగుబోతోని పంపించావు, వాళ్ళు వస్తారంటావా? ప్రేమ్ వాడితోనే క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వస్తాడు చూడు. నా గురి ఇప్పుడు తప్పదు. నిషా, ఎదిగో తెచ్చా. కోపం పోయిందా ప్రేమ్? ఏదో కోపంలో అన్నాను. అవన్నీ మనసులో పెట్టుకుంటావా ఏంటి? కొంచెం నవ్వొచ్చు కదా ప్లీజ్. హీ. చాలు 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 చాలు. తీసుకొచ్చామంతి. జ్యూస్ లే, తాగుతావు. చెప్పా నిషా, మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ తామంతి తాగు. ప్రేమ్ తీసుకో. నీ చేత్తో ఇస్తే నేను తాగను. నా చేతి తెస్తే తాగుతారు సార్? కొద్దు రిషి, చామ్ చేత్తో ఇస్తేనే తాగుతాను. చామ్ ఇవ్వు. మళ్ళీ మొదలు పెట్టాడు ఈయన. అయ్యో, సరే, నీ చేత్తో ఇస్తే తాగుతాను అంటున్నాడు కదా, నువ్వే ఇవ్వు.